హలో అందరికీ. ఇవాళైతే బ్రేక్‌ఫాస్ట్ కూడా నాన్ వెజ్‌తోనే స్టార్ట్ చేశామనమాట. ఇలా డే మొత్తం కూడా నాన్ వెజ్‌తోనే ఎండ్ అయింది. ఇదంతా ప్లాన్‌తో కాదు. ఇంకా రోజు కూడా నేను బ్రేక్‌ఫాస్ట్ అంటే సెపరేట్‌గా ఏం చేయట్లేదు. ఇలా సింపుల్‌గా అయిపోయాయి ఏదో ఒకటి చేసేస్తున్నాననమాట. అంటే మనం ఎప్పుడు చేసుకునే ఇడ్లీ, దోస, ఉప్మా లాంటివి కాకుండా ఇలా సింపుల్‌గా ఫ్రూట్స్ అనో, వెజిటబుల్స్ అనో, ఇలా ఎగ్స్ అనో ఇలా ఏదో ఒకటి చేసుకొని ఇలా తినేస్తున్నాము. పిల్లలకు కూడా ఇలానే పెడుతున్నాము. ఇంకా జున్ను అయితే చికెన్ తినడు గాబట్టి, జున్నుకు స్వీట్ పొటాటో అండ్ ఎగ్స్ పెట్టాను స్నాక్స్ బాక్స్‌లో. ఇంకా జున్ను అయితే స్కూల్‌కి వెళ్ళిన తర్వాత, ఇంకా మేము గూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, ఇంకా షాప్‌కైతే వచ్చేసాము సూపర్ వాల్యూకి. ఇంకా ఎక్కువేం తెచ్చుకోవద్దు, కొన్నే గదా! స్ట్రోలర్ వద్దులే అని జెప్పేసి మేము నడుచుకుంటూ వచ్చేసామనమాట. అంటే అభిని గూడా నడిపిచ్చి తీసుకొచ్చాము. కానీ మాకు తెలియకుండానే ఇవన్నీ తీసుకునేసరికయితే 2 బ్యాగ్స్ అయ్యాయి. మా అభిగాడు పుట్టిన తర్వాత అయితే మాకీ మోసే పనైతే అస్సలు లేదనమాట. ఎందుకంటే అన్నీ ఇంక స్ట్రోలర్‌లోనే పడేస్తున్నాం కింద. ఇంకిప్పుడైతే అభిగాడు ఎక్కువ రన్నింగ్ జేస్తున్నాడు. ఇంకలా ఉండట్లేదని జెప్పేసి ఇంక ఎక్కువ శాతం తీసుకెళ్ళట్లేదు ఎక్కడికి. సో, ఇంకిలానే మోసుకుంటూ అయితే తీసుకెళ్ళాము. ఇంటికొచ్చిన తర్వాత వస్తూ కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాము. అవే తిన్నాము. ఇంకా అప్పుడు వండినా సరే లేట్ అయిపోతుందని జెప్పేసి, ఇంకా ఎర్లీగా స్టార్ట్ చేద్దాంలే ఈవినింగ్ అని జెప్పేసి, ఇంకా ఎర్లీగా అయితే ఇవి స్టార్ట్ చేశామనమాట. ఇంకివొచ్చేసి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా! నేను ఈ ప్రాన్స్‌తో పాటు తీసుకున్నానని జెప్పేసి, అవే ఇవన్నమాట. మాకైతే కొత్త ఐటెమ్. చాలా మందికి తెలుసు. కొంతమందికి తెలీదు. అందులో మాకు కూడా తెలీదు. కానీ మన తెలుగు వాళ్ళు తింటారు అని తెలుసు. అందుకే తీసుకున్నాను. నీట్‌గా క్లీన్ చేసి కట్ చేసే ఉన్నాయి. కానీ మేము వాష్ చేస్తుంటే ఏవో దారాల్లా వచ్చాయి. అసలు ఇవి ఉంచాలా? తీసేయాలా? అర్థం కాలేదు. కానీ తీసే కొద్దీ వస్తానే ఉన్నాయి. ఇంకా సర్లే ఉంచేద్దాంలే అని జెప్పేసి కొన్ని వచ్చినన్ని అయితే తీసి పాడేసాము. మిగతావైతే అలానే ఉంచేసాము. ఈడన్ని వంటలు చేయడం ఇప్పుడే చేసేస్తున్నాడు. ఉప్పు కారం అంటే ఉప్పు ఉప్పు కారం వద్దులే. ఇప్పుడు కలుపుతామంటావా? పసుపు ఉప్పు కారం అన్నీ వేసి ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా కలిపేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, చికెన్ ఎలా మేనేజ్ చేస్తాం సేమ్ అట్లా చేస్తాం. కొబ్బరి ముక్కల్లా ఉన్నాయి. టేస్ట్ డిఫరెన్స్ ఇది అట్లా ఉంటాయి. మనం ఏదో అవునంటావా? నాన్ వెజ్లో ఉండేది అది లేత కొబ్బరి ఎట్లా తింటాం అట్లా ఉంటుంది. సేమ్ అలానే ఉన్నాయి తింటాం. కట్ చేద్దామన్నా? చేసినా ఉడికిపోతే ఊరిపోయి. అరే బాబు అభి అదిగో పసుపు కారం. అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కూరలో వేద్దాం కొంచెం పట్టాలి. ఏదో ఉడికిస్తూ ఉండాలి. ఆ పొయ్యి అందితే అది కూడా వంట కూడా చేసేస్తాడేమో. చాలు. కళ్ళలో పెడతా. మళ్ళీ ఇక్కడ స్పూన్ కడిగి కూడా సాల్ట్ కూడా. డోంట్ టచ్. చాలే వద్దు చికెన్ మసాలా. ధనియా పౌడర్ చాలు 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 మళ్ళీ కూరలో వేస్తాం. అర్జున్ No, 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 no. Touch. Rain. No. కావాలి కల్పన చేతు కలిపేనా?
అని పట్టుకో. ఏ అభి, ఇంకా అవైతే అన్నీ రెడీ చేసి సైడ్ పెట్టాము. కానీ అవి పిల్లలు తింటారో తినరో గదా! అందుకని జెప్పేసి పిల్లలకైతే సాల్మన్ ఫిష్ తీసుకొచ్చాము. ఇది కూడా జున్ను తినడు. మళ్ళీ వాడికి ఏదో ఒకటి చేయాలి. సో, అభి అయితే నాన్ వెజ్ ఇష్టంగానే తింటాడు. చాలా సార్లు చెప్పాను గదా వీడియోస్‌లో. జున్ను అయితే ఇంకా నాన్ వెజ్‌లో ఏమి తినడు. ఓన్లీ ఎగ్స్ మాత్రమే తింటాడు. మేము చాలా సార్లు ట్రై చేసాం. ఇంక వాడు ఊసేస్తా ఉన్నాడు. ఇంకా మేము గూడా తింటే పెడుతున్నాం. లేదంటే లేదు. కొన్నిసార్లు నచ్చితే తింటాడు అప్పుడప్పుడు. ఇంకా దీన్నయితే నీట్‌గా వాష్ చేసేసి, లైట్‌గా సాల్ట్ అండ్ పసుపు, కొంచెం లెమన్ అయితే వేసేసి, ఇంకా లైట్‌గా ఆయిల్‌లో అయితే ఫ్రై చేసేస్తామనమాట. ఇంకా లాస్ట్‌లో కొంచెం పెప్పర్ యాడ్ చేస్తాం అంతే. చిల్లీ పౌడర్ అయితే వేయము. ఇప్పుడు స్లీప్ అంట. 5కి నిద్ర వస్తుంది జున్నుకి. చూడు, నేను నొక్కుతుంటే ఆడు కూడా చూడు, చూడు చూడు. ఫింగర్ ఫింగర్ ఇంకా నేనైతే కర్రీ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే అన్నీ ఫస్ట్ రెడీగా పెట్టుకుంటాననమాట. ఎందుకంటే తనకి బ్రేక్ ఉన్న టైంలోనే ఇక్కడ ఉంటారు కిచెన్‌లో. ఆ గ్యాప్‌లోనే నేను అన్నీ గూడా రెడీ చేసుకుంటా. ఆనియన్స్, మసాలాలేమన్నా ఉంటే గనక. ఎందుకంటే తన బ్రేక్ టైమ్ అయిపోయిందంటే ఇంక పిల్లల్ని చూసుకుంటూ కుకింగ్ జేయాలి. అలాంటప్పుడైతే వీళ్ళిద్దరూ ఈ మధ్య కొట్టుకుంటున్నారు. లేదా అభి అయితే కిందకి దిగడు, ఎత్తుకోమంటాడు. సో, అలా పిల్లలతో ఇబ్బందవుతుందని నేను కావాల్సినవన్నీ అయితే ముందే రెడీ జేసి పెట్టుకుంటాను. ఇంక మా వారు వర్క్ చేసుకోవడానికెళ్ళిపోతే గనక వాడినెత్తుకుని నేను చేసుకుంటాననమాట. ఇంకా కటింగ్ అవి చేయాల్సిన అవసరం లేదు గదా! ఇంకా జున్ను అయితే స్లీప్ అంటున్నాడు గదా! ఇంకా వెళ్లి నిద్రపుచ్చేసారు మా వారు. ఈ వీడియోలో అయితే అసలు జున్నునే కనిపించలేదు ఎక్కడా గూడా గదా! దీనికింకా బ్రేక్ ఉంటుంది గదా! ఇలా ఈవినింగ్ టైమ్‌లోనే బ్రేక్ తీసుకుంటారు 1 అవరు. ఈ 1 అవర్‌లో అయితే నేను చేయాల్సిన వర్క్ అయితే చేసేసుకుంటాను. తనకి డైలీ కూడా కుదరదనమాట ఇలా బ్రేక్ తీసుకోవడం. ఎందుకంటే ఎక్కువ వర్క్ ఉన్న డేస్ కూడా ఉంటాయి. చిన్న చిన్నవి నార్మల్ రెగ్యులర్‌గా చేసుకునే కర్రీస్ అవి అయితే నేనే చేసేస్తాను. ఇంకా సెపరేట్‌గా ఇంకోటి చేయాలి నాన్ వెజ్ అలాంటప్పుడైతే మా వారు కూడా వస్తారు. ఏమైంది? ఇప్పుడే కొంచెం పాలు తీసుకురా. ఇప్పుడే వద్దు. ఇది మాకసలు ఎలా వండాలో కూడా తెలీదు. ఇంక నార్మల్‌గా చికెన్ కర్రీ చేసినట్టే చేశామనమాట. ఆ ఫిష్ షాప్‌లో అతను మాత్రం ఒకటి చెప్పాడు. ఎక్కువ కుక్ చేయొద్దు. రబ్బర్‌లా అయిపోతాయి. లైట్‌గా ఒక 5 మినిట్స్ అలా కుక్ చేస్తే చాలు హై ఫ్లేమ్‌లో పెట్టేసి అని జెప్పాడు. ఇంక అందుకనే వాటిని లాస్ట్‌లో వేద్దామని జెప్పేసి ఫస్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిన్న టమాటా ఇలా అయితే వేసేసి బాగా మగ్గనిచ్చామనమాట. మసాలాలన్నీ వేసేసి. టమాటా నెక్స్ట్.
ఇంకా అభిగాడికి కూడా ఫుల్లుగా నిద్రొచ్చేస్తుందనమాట. వీళ్ళిద్దరూ గూడా రోజు ఆఫ్టర్‌నూన్ పడుకుంటారు. 2, 3 డేస్ నుంచయితే ఈవినింగ్ పడుకుంటున్నారు. ఇంకిలానే అలవాటయిపోయి ఈవినింగ్ నిద్రొస్తుంది. మళ్ళీ లేట్‌గా లెగుస్తున్నారు. నైట్ లేట్‌గా పడుకుంటున్నారు. ఇలా వీళ్ళకి రోజు గూడా రొటీన్ ఉంటదనమాట. ప్రతీది గూడా ఫుడ్డు, నిద్ర, బాత్ అన్నీ గూడా. అందుకని అన్నీ గూడా అలవాటు టైమ్ టు టైమ్ అయిపోవాలి. ఒక్కరోజు గనక ఆఫ్టర్‌నూన్ నిద్రబోలేదంటే గనక ఇలా ఈవినింగ్ టైమ్‌లో నిద్రబోతారనమాట. ఇలానే ఫుడ్ గూడా కొంచెం లేటయితే ఫుడ్ తినరు. టైంకి తింటారు. సో, అభిగాడు గూడా ఇంక నిద్రపోయాడు. వెళ్లి వాడిని గూడా పడుకోబెట్టేసొచ్చేసాను. దీన్నయితే నేను నార్మల్‌గానే వండేసాను. ఇందులో పులుపు వేస్తారా అనేదైతే నాకు తెలీదు. అందుకని ఇంక ఏం వేయకుండా అయితే కొంచెం వాటరయితే వేశాను లాస్ట్‌లో. ఇంకదంతా దగ్గరైపోయే వరకు ఇలా మగ్గిచ్చానంతే. ఇవి లాస్ట్‌లో వేశాను గదా! జస్ట్ ఒక 10 మినిట్స్ ఉడికించానంతే. ఇంక టేస్ట్ చూసిన తర్వాత ఉడికింది అన్నప్పుడే ఇంక ఆపేసాము. ఇంక టేస్ట్ విషయానికొస్తే మాకైతే అంత నచ్చలేదనమాట. నేను కరెక్ట్‌గా వండలేదో ఏమో అయితే తెలీదు గానీ, టేస్ట్ అయితే అంతేం లేదనిపించింది. వండే విధంగా వండితే బాగుండేదేమో! ఇంకా మా ఫ్యామిలీలో ఎవరినన్నా అడుగుదామంటే, మా ఫ్యామిలీలో గూడా ఎవ్వరికీ తెలీదు. ఇంకా యూట్యూబ్‌లో చూద్దామంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు. ఇంకెలా చేయాలో ఏమో అన్నీ కన్‌ఫ్యూజ్ అయ్యే కంటే, మనకొచ్చినట్టు చేద్దామని జెప్పేసి, ఇలా సింపుల్‌గా చికెన్ కర్రీ లాగే చేసేసాను. ఇంకా ఇదే ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.